శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు దండం పెట్టి మరీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గనక ఈ వీడియో చూడకపోతే మీరు చాలా కోల్పోతారు. ఆలస్యం చెయ్యతో చావు దెబ్బ తగలబోతుంది. మీకు రోడ్డున పడిపోతారు. మీతో పాటుగా మీ యొక్క కుటుంబం అంతా కూడాను వేదన అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక మిత్రుని వలన ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో, గ్రహస్థితి రీత్యా ఎలా జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి జాతకులు మీ యొక్క మనస్తత్వం మేలిమి బంగారం అని చెప్పాలి. మీతో ఉంటే గనక కష్టం అనేది అస్సలు ఉండదు. కుటుంబంలో మీరు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉంటారు. ధనం సంపాదించడం కోసం చాలా మంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. తులారాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా నీతి, నిజాయితీ, న్యాయము, అన్యాయము ఇవి అన్ని బేరీజు వేసుకుని మాత్రమే వీరి యొక్క ఆలోచనలను ముందుకు సాగిస్తూ ఉంటారు. ఎవరి వద్ద కూడాను ఒక్క రూపాయి కూడా అనవసరంగా తీసుకోరు వీరు. ఎవరికైనా వీరి వలన ఉపయోగం జరగాలి అనుకుంటారు, కానీ ఎవరికి కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా తలపెట్టరు. వీరి యొక్క మనోవాంఛ ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేసే రీతిలోనే ఉంటుంది. ఎదుటి వారి నుంచి ఏది కూడాను వీరు ఆశించరు. పరోపకార బుద్ధే ఎక్కువగా ఉంటుంది. వీరి వద్ద ఉన్నంతలో ఎదుటి వారికి దానం చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే గనక తులారాశి జాతకులు వీరికి ఉన్నా లేకున్నా కూడాను పెద్ద మొత్తంలోనే ఎదుటి వారికి ధనాన్ని కూడాను, అలాగే మాట సాయం కూడా, మనిషి సాయం కూడాను ఎక్కువగానే చేస్తూ ఉంటారు. తనకు మాలిన ధర్మం పనికి రాదు అని ఎందరూ వారించినా, స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చెప్పినా కూడాను అస్సలు వినిపించుకోరు. వీరు ఎలా ఉంటారు అంటే గనక మానవత్వానికి నిలువెత్తు అద్దంలాగా ఉంటారు. అంత మంచి తత్వము తులారాశి జాతకులది. అందరి తలలో నాలుకలాగా ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు ఉన్నతవంతంగా ఉంటాయి. అలాగే వీరి యొక్క మాటే వేదంగా భావించేవారు ఎంతో మంది ఉంటారు. ఏదైనా కష్టం వస్తే గనక వీరి ఇంటి గడప తొక్కితే గనక కష్టం కనుమరుగైపోతుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మేలు కార్యాలు చేస్తూ ఉంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు కూడాను ఎందరికో సహాయకారులుగా ఉంటారు తులారాశి జాతకులు. అయితే మీకు ఇంతటి కష్టమైతే కలగబోతూ ఉన్నది. దయచేసి మా మాట వినండి. మీకు చావు దెబ్బ అయితే తగలబోతుంది. జీవితం మరలా మొదటికి వచ్చేస్తుంది. మరలా తొలి మెట్టు నుండి జీవితం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా మీ చేతులారా మీరే తెచ్చుకోబోతున్నారు. మీరు పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా వ్యవహరిస్తారు. శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తారు. కానీ సెంటిమెంటల్ గా చాలా వరకు కూడాను వీరిని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. వీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా ఎదుటి వారికి ఎలా చేసైనా, ఏది చేసి అయినా కూడాను సహాయం చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఒక్కసారి వీరు నిర్ణయించుకుంటే ఎవ్వరు చెప్పినా కూడాను ఆ యొక్క ఆలోచనను అస్సలు మార్చుకోరు. కానీ
తులారాశి వారి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీతో కష్టం అనుభవించేవారు మీ యొక్క జీవిత భాగస్వామి, సంతానము, మీ యొక్క కన్న తల్లిదండ్రుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పిదము. కానీ మీకు మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే గనక ఎదుటి వారికి సాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ దాని యొక్క ప్రతిఫలితం మీ చుట్టూ ఉన్నవారు అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం ఎక్కువ అవుతుంది. అందరి మనోవేదనకు మీరే కారకులు కావాల్సి వస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, గ్రహాల పరిస్థితి సరిగా లేనప్పుడు మంచి చేసినా చెడే ఎదురొస్తుంది. పుణ్యకార్యాలు చేయడం రీత్యా మీకు చెడు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ మిత్రుని రీత్యా ఇలా జరగబోతుంది. ఈ మిత్రుడి వలన వారు తెలిసి చేసినా తెలియక చేసినా కూడాను ఇదే సంభవించబోతూ ఉన్నది. ఆ యొక్క మిత్రుడి వలన మీరు అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మీతో పాటుగా కుటుంబం మొత్తం కూడా చెదిరిపోతుంది. ధనపరమైన నష్టం కావచ్చు, మాటపరమైన నష్టం కూడా కావచ్చును జరగబోతుంది. వారి యొక్క కష్టాన్ని తెలుసుకుంటారు. వారి యొక్క ఆపదలో తోడుగా ఉండి ఆపన్న హస్తాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితమే ఇంతటి ఇబ్బందికి, భారీ ప్రమాదానికి మూల కారణమవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అస్సలు మీకు ఈ సమయంలో కలిసి రాదు. ఎదుటి వారి యొక్క కష్టంలో తలదూర్చవద్దు. ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయండి. మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అందరి సమస్యను మనం తీర్చలేము కదండి. అయితే మీకు గ్రహస్థితి బాగులేదు కావున మిత్రుని యొక్క ఇబ్బందుల్లో తలదూర్చవద్దు. వారికి షూరిటీ ఉండడము, లేకపోతే గనక వారికి వేరొకరికి మధ్యన మధ్యవర్తిత్వం చెయ్యడము, లేకపోతే మాట సాయం చెయ్యడము, ఇవి ఏమి మీకు కలిసి రావో. మంచికి పోయినా చెడే మీకు రెండింతలుగా అధికంగా ఎదురు వస్తుంది. మీ యొక్క ధనం మొత్తం కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది. మీ స్నేహితుడు ఆ యొక్క ధనాన్ని చెల్లించలేని పక్షంలో, మీ యొక్క స్నేహితుడు ఆ యొక్క ధనాన్ని అరువుగా తీసుకున్న ధనాన్ని చెల్లించని పక్షంలో వారు మిమ్మల్ని చెల్లించమని కోరతారో ఖచ్చితంగా మీరు ఆ యొక్క ధనాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇటువంటి సంకటకర పరిస్థితులకు అన్నింటికీ మీరే కారకులవుతారు. మీ యొక్క మిత్రులు ధనాన్ని చెల్లించకపోగా పరారీలోకి వెళ్లిపోతారు. వారు కావాలని చేసినా తెలియక చేసినా కూడాను వారి యొక్క ఇబ్బంది వారిని అలా చేయిస్తుంది. మీకు ఎంత నమ్మకస్తులు అయినా, స్నేహితులు అయినా కూడాను వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ధనం విషయంలో ఎవ్వరికీ సాయం చేయొద్దు. అలాగే మాట విషయంలో కూడా సాయం చేయొద్దు. వారు చేయకపోతే నేను చేస్తాను అన్నట్లుగా షూరిటీ సంతకాలు కూడా అస్సలు పెట్టొద్దు. ఇటువంటి లావాదేవీలు ఏమీ చేయకపోవడమే మీకు చాలా వరకు కూడాను ముఖ్యంగా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. లేదు అలా కాదు, కూడదు, ఆపదలో ఉన్నారు, వారికి సాయం చేయాలి అనుకున్నారే అనుకోండి, మీ యొక్క కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడిపోతుంది. మీరు చేసిన సాయం వారికి అస్సలు అక్కరకు రాదండి. అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీరు చేసిన సాయం వారికి ఏమాత్రం అక్కరకు రాకపోగా అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీరు సహాయం చేసింది అర్హత కలిగిన వ్యక్తులకు కాదని మీరు మరొకసారి అర్థం చేసుకుంటారు. దీని వలన మీకు చెప్పడం ఏమిటంటే గనక ఏ కీలక నిర్ణయాలు సొంతగా తీసుకోవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మి ధన రూపంలో కానీ, మాట రూపంలో కానీ సాయం చెయ్యొద్దు. గ్రహాల పరిస్థితి అలజడిగా ఉన్నదండి. ఖచ్చితంగా ఇలాగే ఫలితాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి నీచ స్థితిలో ఉండడం రీత్యా మీకు ఇటువంటి ఇబ్బందులు అధికంగా వస్తాయి. మీరు అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ కూడాను పొరపాటున ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అర్హత కలిగిన వ్యక్తులకు చేసే సాయమే పనికి వస్తుంది. కానీ అర్హత లేని వ్యక్తులకు సాయం చేస్తే అది ఎప్పటికైనా కూడాను మీ మెడకే చుట్టుకుంటుంది. ఈ యొక్క అంశంలో నిర్లక్ష్యం వహించొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.